నోరుంది కదా అని జగన్ ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. వైనాట్ 175 అని ఎగిరిన మనిషి 11కు పడిపోవడంతో మతి భ్రమించిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జర్మనీ చట్టాలు ఏపీలో అమలు చేస్తానంటే ఎలా అని ప్రశ్నించారు. తాడు బొంగరం లేని పార్టీ వైఎస్ఆర్సీపీ అని దుయ్యబట్టారు. ఇంగిత జ్ఞానం లేదు కాబట్టే తాను శాశ్వత పార్టీ అధ్యక్షుడిగా జగన్ ప్రకటించుకున్నారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అధికారంలో ఉండగా వర్క్ ఫ్రం హోం ముఖ్యమంత్రిగా ముద్రపడిన వ్యక్తి కాస్త ఇప్పుడు వర్క్ ఫ్రం బెంగళూరు వ్యక్తిగా మారారని ఎద్దేవా చేశారు. జగన్ కోడికతికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని తాము అనలేక కాదని, కానీ తమకు సభ్యత ఉందని తెలిపారు. తన ప్రజా జీవితంలో ₹1 అయినా ఇచ్చి దాతగా జగన్ నిలబడ్డారా అని నిలదీశారు. కానీ పవన్ కళ్యాణ్ వేలాది మందికి సొంత డబ్బుతో ఆర్థిక సహాయం చేశారని గుర్తు చేశారు. నిన్నటి పట్టభద్రుల ఎన్నికల్లో తీర్పు ఇచ్చింది యువత కాదా అని సూపర్ 6 గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదని తేల్చి చెప్పారు. మాటకు కట్టుబడి ఉంటూ విలువలతో కూడిన రాజకీయాలు చేయడం జగన్కు అలవాటు చేసుకోవాలని హితవు పలికారు. రైతులకు ధాన్యం కొనుగోలు బకాయిలు పెట్టి వెళ్లిపోయిన వ్యక్తి ఇవాళ రైతుల గురించి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిజాయితీగా ఒక్కరోజైనా జగన్ పనిచేశారా అని ఆయన ప్రశ్నించారు. మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చేసిన విమర్శలు చాలా బాధ కలిగించినాయి. మన స్థానం ఏంటని నిర్ణయించేది మన ప్రజలు. వైనాట్ 175 అని ఎగిరిన మనిషి 11కి పడిపోతే మతి సీమితం పోయినట్టుంది. ఆయనకు అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం చెప్పారంటే, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ అ స్టేటస్, ఈజ్ అ పోస్ట్. దాన్ని మీరు డిమాండ్ చేయలేరు. ఈ 5 సంవత్సరాలు దాని గురించి మర్చిపోండి. మీరు శాసనసభకు వచ్చి చర్చల్లో పాల్గొని ప్రజా సమస్యలపైన మీరు మాట్లాడండి అనే అంశం పైన ఆయన మాట్లాడినప్పుడు ఒక విలేకరి మరి వైఎస్ఆర్సీపీకి 39% ఓట్ షేర్ వచ్చిందని డిమాండ్ చేస్తున్నారు అన్నప్పుడు అది మన భారతదేశంలో లేదు, మన సాంప్రదాయాల్లో లేదు. అది జర్మనీ లాంటి దేశంలో ప్రపోర్షనల్ ఓట్ షేర్ ఉన్నప్పుడు వాళ్ళకి పరిపాలనలోనూ ఆ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనూ అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా మీరు అది కోరుకుంటే జర్మనీకి వెళ్ళి పోటీ చేయమని చెప్పారు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఈ రోజున? అసలు బేసికల్గా వైఎస్ఆర్సీపీ గతంలోనే మేము చెప్పాం, జనసేన పార్టీ నుంచి తాడు బొంగరం లేని పార్టీ ఇది. ఈ రోజుకి వాళ్ళకి సభ్యత్వం లేదు. లైఫ్ టైం ప్రెసిడెంట్గా ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఎల్లకాలం అతనే అధ్యక్షుడని ఒక సభ ఏర్పాటు చేసి వారి తల్లిని పక్క దించేసి ఇతను ప్రకటించుకున్నాడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని ఖండించింది. అటువంటి సిస్టమే లేదు, అటువంటి ప్రొసీజరే లేదు. మీరు ఎట్లా డిసైడ్ చేసుకుంటారు మీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు? అది ఆ విధానం కాదని ఆ రోజు చురకలు వేసింది. అందుకనే అంటున్నాను నేను, ఇంకిత జ్ఞానం లేని వ్యక్తి. అసలు సూపర్ 6 గురించి నీకు మాట్లాడే అర్హత ఏదైనా అడుగుతున్నాను నేను. ఈయన రైతుల గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు శాసన మండలిలో కూడా ప్రతిపక్ష నాయకులు ఇతర సభ్యులు మాట్లాడారు. చాలా ఆశ్చర్యం కలిగించింది. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. మీరు అనే ప్రతి మాటకి కట్టుబడి ఉండాలి. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిన తర్వాత ఒక మాట. ఇప్పుడు మీరు 175 నుంచి 11కు దిగిపోయారు కాబట్టి మీరు బురజల్లే కార్యక్రమం చేపడుతున్నప్పుడు మేమే ప్రభుత్వంలో వచ్చినాక ఆశ్చర్యపోయాం. ధాన్యం కొనుగోలు విషయంలో మీరు రైతులను ఎంత మోసం చేశారు. కష్టపడి అహర్నిశలు కృషి చేసి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో రైతులు ధాన్యం మీకు అమ్మితే 1674 కోట్ల రూపాయలు మీరు బాకీలు పెట్టి వదిలి వెళ్ళిపోయారు. గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రినా, వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రి కాస్త ఈ రోజున వర్క్ ఫ్రమ్ బెంగళూరు శాసనసభ్యుడిగా తయారయ్యాడు. శాసనసభకు వచ్చి మీరు మాట్లాడాలి కదా ప్రజల సమస్యలపైన. ఆ బాధ్యత లేదా మీకు? నోరు ఉంది కదా అని నేను దాకా అన్నట్టు వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యే అయినా నువ్వు కోడికత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికీ తెలుసు కదా.